గిఫ్ట్ గిఫ్ట్ హ్యాపీ రక్షాబంధన్ సోమకల్లి సోకం మా మేడం పెట్టు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూస్తే అంతా నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పు నా యూట్యూబ్ తమ్ముళ్ళందరికీ హ్యాపీ రక్షాబంధన్. అంతేకాకుండా ఈరోజు రాఖీ పండుగ స్పెషల్గా అయితే ఏంటి అనేది నా బ్లాగ్స్లో ఉంటాయి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా అంతేకాకుండా కంటిన్యూగా మా పాపతో కూడా రాఖీ కట్టించేది ఈ వీడియోలోనే ఉంటుంది, స్కిప్ చేయకుండా ఇంకా లాస్ట్ వరకు చూడండి. నా రాఖీ సెలబ్రేషన్ ఎలా ఉంటుంది అనేది ఈ బ్లాగ్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా 2 ఇయర్స్ నుంచి అయితే తమ్ముడు నా దగ్గరికే వచ్చి కట్టించుకుంటున్నాడు అనమాట. ఎప్పుడు అక్కడికి వెళ్ళి కట్టేదాన్ని, కానీ ఈసారి నా దగ్గరికే వచ్చాడు. అంటే ఎక్కడికి అనుకుని ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. బాబాయ్ కొడుకు తమ్ముడు అనమాట. నాకు సొంత తమ్ముడు అంటూ ఎవరు లేరు. అమ్మ కడుపుని పుట్టకపోయినా కానీ తోడబుట్టిన వాళ్ళకంటే ఎక్కువ అనమాట మా తమ్ముడు విజయ్. అందరికీ తెలుసు, అంటే నా బ్లాగ్స్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. అయితే ఇంక ఈరోజు నేను రాఖీ గురించి అయితే చెప్పాలి అనుకుంటున్నాను. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏంటి అంటే రాఖీ సెలబ్రేషన్ అనేది ఒక హిందూ సాంప్రదాయంగా భావిస్తారు, కానీ అసలు హిందూ సాంప్రదాయం కాదు, అన్న చెల్లెల ఆచారం అని అయితే నేను అంటున్నాను. ఎందుకు అంటే చాలామంది పుట్టిళ్ళకు అంటే రానివ్వడానికి వదినలు కానీ మరదలు కానీ రానివ్వడానికి తల్లిదండ్రులు ఉన్నంతసేపు అయితే రాణిస్తారు, తర్వాత అయితే మనల్ని పుట్టింటికి ఎవరు రానియరు. కాబట్టి ఇది ఒక సాంప్రదాయంగా భావిస్తే సంవత్సరానికి ఒక్కసారైనా తన పుట్టింటికి సొంతంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అయితే నేను అనుకుంటూ ఉన్నాను. అయితే మీరు అనుకోవచ్చు, అందరూ ఇలా ఎందుకు ఉంటారని. కొంతమందికైనా ఇలా ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి సమాజంలో చూపిస్తున్నాను. అయితే నాకు తమ్ముడు రాఖీ కట్టినందుకు డ్రెస్ పెట్టాడనమాట. ఫ్రెండ్స్, మా పాప అయితే ఆకుండా ముందే రాఖీ కోసం అయితే వెళ్ళింది. ఇంక నేనైతే రాఖీలు తీసుకొని అయితే వెళ్తున్నాను. పక్కనే అనమాట, మా ఫ్రెండ్ తెలుసు కదా లక్ష్మి, వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఇంకా అన్నయ్యకి కూడా నేను ప్రతి సంవత్సరం అయితే పోయిన ఇయర్ నుంచి ఇయర్ వరకు అయితే కడుతూ ఉన్నాను. ఇంకా చూపిస్తాను పదండి. మార్నింగ్ నా రాఖీ సంవత్సరం ఫస్ట్ టైం. బయలుదేరుతున్నారన్నారు ఇంకా మా అన్నయ్య వాళ్ళ అన్నయ్య. అయితే ఇంకా పిల్లలు కూడా అంటే చెల్లెలు అయింది, తను కూడా వెళ్తుంది అనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. పిల్లలు కూడా తీసుకెళ్తుంది కదా. ఇంకా పాపకి ఏంటంటే ఏదో నేను డబ్బు ఆశించి ఏదో పెడతారని కాదు కానీ ఫ్రెండ్స్, ఏంటంటే తనకు ఒక తోడు అంటే మెమొరీస్ లాగా ఉంటుంది. నేను చిన్నప్పుడు ఇలా కట్టాను అంటే దేవుడు ఒకవేళ నాకేమన్నా పిల్లల్ని ఇస్తే, కొడుకుని ఇస్తే కనుక అప్పుడు ఖచ్చితంగా ఆ బాధలు అనేది ఉండదు అనమాట. ఎందుకంటే ఆ బాధ ఏంటో ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. నేనైతే ఏది ఆశించి ఎవరికి కట్టను, వాళ్ళ ప్రేమతో ఇస్తే తప్ప నేనైతే ఏదో డబ్బు కోసం వెళ్ళి రాఖీ కడుతున్నా అనే ఉద్దేశంతో చాలామంది ఉంటారు కాబట్టి నేనైతే చెప్పాలి అనుకుంటున్నాను. అయితే మీ తమ్ముడి దగ్గర ఎందుకు తీసుకున్నారని అనుకోవచ్చు. తమ్ముడికి నేను అడగలేదు, మీరు నమ్మరో కానీ చిన్నప్పటి నుంచి కడుతున్నాను. ఎప్పుడూ నాకు ఇలాంటి బట్టలు కానీ ఎప్పుడూ తేలేదు. ఈ 2 ఇయర్స్ నుంచి నాకు తెస్తున్నాడు అనమాట. ఎప్పుడైనా కానీ డబ్బులు కానీ ఏదైనా లేకపోతే చిన్న వస్తువు అయితే బట్టల విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ టైం అనమాట 2 ఇయర్స్ నుంచి అయితే తీసుకొస్తున్నాడు. ఇంక ఇక్కడ వచ్చి అన్నయ్య అనమాట, లక్ష్మి వాళ్ళ హస్బెండ్ పుల్లయ్య అన్నయ్య. ఇంకా ఈ అన్నయ్య కూడా నేను 2 ఇయర్స్ నుంచి అయితే కడుతున్నాను. ఇంకా ఈ అన్నయ్యకి నేను కడతాను, లక్ష్మి మా హస్బెండ్కి అయితే కడుతూ ఉంటుంది. మేము ఫ్రెండ్షిప్ డే గురించి అయితే చెప్పాను కదా ఆ రోజు. ఇంకా మేము కూడా సొంత ఇంకా ఫ్రెండ్స్ అంటే ఆ మామూలు ఫ్రెండ్ కాదు, అట్లనే ఇంకా అన్నా చెల్లెల బంధం కూడా ఉంటుంది అని చెప్పేసి అన్నకు కూడా కడుతున్నాను అనమాట రాఖీ. అయితే మార్నింగ్ టైం వచ్చినా కానీ ఇక్కడికి నేను అన్నయ్య అప్పుడు బయటకు వెళ్ళానంటే ఇంక నైట్ టైంలో మళ్ళీ వచ్చి అన్నయ్యకి అయితే ఇంకా రాఖీ కడుతున్నాను అనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వకుండా పెడతాను కానీ పాప అక్కడ ఫోన్ చూడటం వల్ల ఇబ్బంది అయ్యి నేను ఇంకా వాయిస్ ఓవర్ తీస్తున్నాను. అన్న మా విషయంలో కూడా చాలా మంచిగా ఉంటాడు. అంటే మీరు ఇలా ఉంటున్నారు అలా ఉంటున్నారని అబ్జెక్షన్స్ ఏం పెట్టాడు అనమాట. అన్న కూడా నాకు సొంత అన్న కంటే ఎక్కువ అనమాట. మా తమ్ముడు కానీ వీళ్ళు కానీ అందరూ ఒక సమానమే. ఇంకా నా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇంక ఇలా జరిగాయి. ఇంకా మా హస్బెండ్ కూడా వాళ్ళ చెల్లి కడుతుందంటే మా సొంత ఆడపడుచు, వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు లేదంట ఫ్రెండ్స్. ఇంకా మా మరదలు అనమాట కడుతుంది.
తిని కూడా అంతే. వీళ్ళిద్దరూ తోడ పుట్టకపోయినా కానీ ఎంత అంటే ఒక కడుపున పుడితే ఎలా ఉంటారో అలా, అంటే వీళ్ళిద్దరు ఉంటే మాకు ఇంట్లో నవ్వునమాట. అంత సంతోషంగా అయితే ఉంటాం మేము. ఇంకా వీళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఉన్నంతసేపు మా ఇంట్లో సందడి సందడిగా ఉంటుంది. అక్కడికి నేను పక్కకు జరుగు బావా అని చెప్తున్నాను, కానీ అలా ఉంటే ఇంకా నవ్వుకోవడం వల్ల నేను మ్యూట్ అయితే పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సత్య కూడా 2 years నుంచి ఇంకా మా హస్బెండ్కి కడుతుంది అనమాట. వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇలాగే కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండాలని అయితే బ్లెస్ చేయండి. ఇంకా వీళ్ళిద్దరు అనమాట, ఇద్దరు షో మ్యాన్స్, ఇద్దరు షో గర్ల్స్ అనమాట ఇద్దరు. ఇంకా వాళ్ళకైతే కొన్ని ఫొటోస్ ఇన్స్టాలోకి స్టాటస్లు పెట్టుకోవడానికి అయితే ఇంకా తమ్ముడు నేనైతే ఫొటోస్ తీసి కష్టపడుతున్నాం అనమాట. ఇంక ఇది ఫ్రెండ్స్ మా రక్షాబంధన్ వ్లాగ్ అయితే ఇంకా ఫన్నీగా సాగుతుంది. మీరు కూడా చూడండి. ఇంకా చూడండి మా తమ్ముడు పాపం కూర్చొని కష్టపడి వీడియోస్ తీస్తున్నాడు. మా ఇద్దరిని తీయమని తీస్తున్నారు. నాకు కాకపోతే ఏంటంటే యూట్యూబ్కి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇంకా నేనైతే వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పటికిప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి నేను నైట్ ఖచ్చితంగా అయితే వ్లాగ్ పెట్టాలని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఈ రక్షాబంధన్లో నేను తప్పు మాట్లాడుంటే దయతో క్షమించండి. ఇది నేను చెప్పింది కరెక్టా కాదో కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా స్కిప్ చేయకుండా ఇంకా లాస్ట్ వరకు అయితే చూస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆ వీడియో ఎడిట్ చేసి పెడతాను. వచ్చిందే హ్యాపీ రక్షాబంధన్ సొమ్మకల్ని సోకం. ఆ వీడియో చూసిన తెలియదేంటి, 1-2 కోసారండి సని అలా అన్నం ఎందుకు పోగొట్టాలి. మీ ఇద్దరు వాడు ఉన్నారు మొహాలు. ఇగో మధ్య రౌడీ వచ్చింది, అనన్య గాడు వచ్చింది. కేక్ నానా తిను. తినిద్ది ఇంకా తీయకుంటది కదా, తినిద్ది. ఇంకా ఫ్రెండ్స్ కేక్ వాళ్ళు తెచ్చుకుంటే మేము కట్ చేసుకున్నాం కదా, ఇంకా అక్కడైతే ఫన్నీగా నవ్వుకున్నాము. ఇంక ఇక్కడ లక్ష్మి అయితే మా హస్బెండ్కి కడుతుంది అనమాట. అయితే మా రాఖీ గిఫ్ట్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానమాట. ఇప్పటికే లెంత్ ఎక్కువైంది కాబట్టి ఎవరు చూడరని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మా రాఖీ పండగకి ఏం తీసుకొచ్చారు, మేమేం పెట్టామన్నది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అంతవరకు మీరు ఏం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అయితే కొంచెం జరుగు చేయడం వల్ల నా వాయిస్ అయితే ఇలా ఉంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.